దేవుని వాక్యాన్ని క్లుప్తంగానే ధ్యానిస్తాము. మనము ప్రతి వారము మాట్లాడుకున్న వరుసలో గాక ఈరోజు ఒక ప్రత్యేక దినం మాకు మనందరికీ. మా నాయనగారు సోలమోన్ గారు ప్రభు సన్నిధికి చేరి 27 సంవత్సరాలు అయింది ఈరోజే నవంబర్ 17వ తేదీ 1997లో వారు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. సాయంకాలము దాదాపు 8-9 గంటల మధ్య వారు ఒక కూడికలో కింగ్ సర్కిల్లో ఒకరింటిలో కూడిక జరుగుతున్నప్పుడు ఆ కూడికలోనే వారు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. వారి జ్ఞాపకార్థంగా ఈరోజు కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత దాన్ని బట్టే మనము దాని వెనకాల వాక్యాన్ని కూడా కొంత ఆలోచన చేసి ముగించుకుందాం. సమయం కూడా ఒక అరగంట సేపే మనకున్నది. మా నాయనగారిని దాదాపు మీరందరూ చాలామంది ఎరిగి ఉంటారు. కొందరు చూచిన అనుభవం ఉన్నది కానీ వారితో సహవాసము కలిగిన అనుభవం లేకపోవచ్చు. 97 తర్వాత సంఘములో చేరిన వారికి వారి యొక్క సేవా అనుభవము కానీ వారిని గూర్చి కానీ ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. అయినా నేను అప్పుడప్పుడు వారిని జ్ఞాపకం చేస్తూ, మనలో కూడా చాలామంది ఆయనను జ్ఞాపకం చేస్తూ మాట్లాడుకుంటాము. వారిని గూర్చి కొన్ని మాటలు మనము చెప్పుకోవాలని ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అనే వచనం మనం ఎరుగుదుము. కనుక ఇలాంటి దేవుని సేవలో ఉన్న వారిని నీతిమంతులుగా జీవించి ప్రభు మహిమలోనికి చేరిన వారిని మరి ప్రాముఖ్యంగా మన మధ్య మనతో కలిసి ప్రభు సేవలో ప్రయాసాన్ని చూచిన మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారిని బట్టి ప్రభువును స్తుతించడం ఎంతో అవసరము, ఎంతో మంచిది. మా నాయనగారు అయినందున నేను చాలా విషయాలు వారిని గురించి నేను ఎరుగుదును. వారి జీవితాన్ని, ఎలా ప్రభులోనికి వచ్చారు, ఎలా ప్రభు సేవలో వారు ప్రయాసపడ్డారు, ఎలా వారి జీవితం ముగించింది అనే విషయాలు నేను ఎరుగుదును. మా కుటుంబంలో ఎక్కువగా నేను మా నాయనతో గడిపిన వాడను. ఆయన పరిచర్య, ఆయన సేవలో ఎక్కువగా తనతో ఉన్నవాడను నేను. కనుక సేవా జీవితాన్ని కూడా నేను ఎరుగుదును. వారు వాస్తవంగా దేవుడు ఒక శూన్యములో నుండి తన కృపలో ఎంత ఎదిగించాడో అనే విషయాన్ని మనము వారి జీవితంలో చూడగలుగుతాం. మా నాయనగారి జననం ఒక ఊరిలో జరిగింది. దోన్చంద్ అనే గ్రామము మాది, మా నాయనగారిది. వారు జన్మించగానే వారి తండ్రి తల్లి ఇద్దరు చనిపోయారు. జన్మించిన తర్వాత ఇద్దరు చనిపోయారు. చాలా చిన్నవాడుగా పాలు తాగుతున్న వయసులోనే. అప్పుడు వాళ్ళ మేనమామలు ఉండి వారు మేనమామల దగ్గర పెరిగాడు. ఇక మేనమామల దగ్గర పెరగడం, తల్లిదండ్రులు లేక ఉండడం అనే స్థితి మనము ఎరుగుతాం, ఎలా పెరుగుతారో. పైగా వాళ్ళ అమ్మమ్మ ఉండింది, ఒక ముసలమ్మ. ఆమె శ్రద్ధ వహించి బాల్య దినాల్లో ఆయనను పెంచడం జరిగింది. ఆమె దాదాపు 1966 వరకు బ్రతికుండే. మేము కూడా చూసాం ఆమెను. ఆమె చిన్నతనాన పెంచి మామలు పెంచడం జరిగి చిన్నతనంలో మరి పనులు చేసేవారు ఊర్లలో.
ఆ దినాలు ఎలాగుండేవంటే చాలా భయంకరంగా వారు పనిచేశారు. ఆ చిన్నతనంలోనే కొందరికి కాపు వారికి జీతం ఉండడానికి మా నాయనని అప్పగించినప్పుడు అక్కడ పనిచేస్తూ ఉండగా వాళ్ళ మేనమామలు బాంబేలో ఉండి ఇక బాంబేకు పిలుచుకున్నారు ఆయనను. బాంబేకు పిలుచుకొని ఇక్కడ కూడా ఈ పనులలో తనను పంపినప్పుడు ఆ పనులు చేస్తూ ఈ రోడ్ల మీద డాంబర్లు వేస్తూ ఉంటారు కదా, అటువంటి పనులలో కూడా పనిచేసిన అనుభవాలు తెలియజేశాడు మాకు. తర్వాత దేవుని కృపచేత కొందరు ఈ వర్షకొండ గ్రామస్తులు, మా అమ్మది వర్షకొండ, వారు మళ్ళీ వాళ్ళ మామ అదే మిల్లో పనిచేస్తూ ఉండే కాబట్టి టాటా మిల్లో అప్పుడు టెంపరీ జాబ్స్ చాలా దొరికేవి, బదిలీ కామగారు అందరూ. ఆ విధంగా వారిని టాటా మిల్లో చేర్చడం జరిగి అక్కడి నుండి తన బాంబేలో ఒక పని ప్రారంభం జరిగింది, వివాహమైంది. ఏమీ లేనప్పుడు చాలా కష్టాలు ఇబ్బందులు అనుభవించారు. ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న గ్రామస్తులు వారు వీరు ఆశ్రయము కలిగించి వారు బాంబేలో స్థిరపడినట్లుగా దేవుడు కృప చూపాడు. ఇలాగుంటుండగా మరి దేవుని కృపచేత వారికి సంతానముగా మేము నలుగురము. మా అన్నగారు పెద్దవారు, 2012లో వారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. నాకంటే మా అందరికంటే పెద్దవాడు. చాలామంది చూసుంటారు, మైకల్ అనే పేరుతో మీరు ఎరిగి ఉంటారు. అతడు కూడా మరి కొంత వ్యాధిని బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి త్వరగా ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. వారి కుటుంబం హైదరాబాద్లో ఉంటారు. అతనికి కూడా 2 పిల్లలు, కుమారుడు విల్సన్, మరి విన్నీ అనే 2 పిల్లలు ఉన్నారు. మా వదిన కూడా ఉన్నది అక్కడే హైదరాబాద్లో. తర్వాత మా అక్క మరియమ్మ మీరు ఎరుగుదురు, తర్వాత నేను, మా తమ్ముడు సుందర్. ఇలాగూ ఆర్థిక భారము పరిస్థితులను బట్టి మా అమ్మ నాన్నతో నేను మా తమ్ముడు మాత్రమే ఉండేవారము. మా అన్న తర్వాత మా అక్క వారు ఊరిలోనే ఉండేవారు. వారిని అక్కడే ఉంచి మమ్మల్ని ఇద్దరిని వెంట పెట్టుకొని వారు బాంబేలో ఉండడం, అది మాకు గొప్ప దీవెనగా దేవుడు కృపను అనుగ్రహించాడు. అందుకే మమ్మల్ని ఇక్కడ చదివించాడు. మా అక్క అక్కడ, మా అన్న కూడా చదివించాడు, హాస్టల్లో హైదరాబాద్లో చదివించాడు. మా అక్కనే ఎక్కువగా స్కూల్కి వెళ్ళలేదు, ఊరిలోనే చదువు ముగించుకున్నది కొంతకాలానికే. మేము వెంట ఇక్కడే బాంబేలో ఉన్నాము. ఆనాటి నుండి వారు బాంబేలోనే ఇక్కడే స్థిరపడ్డారు. 1961వ సంవత్సరంలో పర్మనెంట్ అయిపోయినట్లుగా ఉద్యోగము తెలియజేశాడు. టాటా మిల్లో పర్మనెంట్ ఉద్యోగంగా 1961లో తాను ఉద్యోగంలో స్థిరపడి నాటి నుండి కొనసాగుతూ అక్కడ పరేల్ ప్రాంతంలో వారు ఉండేవారు. పరేల్ ప్రాంతంలో ఆ దినాల్లో మెథడిస్ట్ చర్చ్లో ఒక అయ్యగారు ఉండేవారు. పేరు మాణిక్యం అయ్యగారు. మాణిక్యం అయ్యగారు అని చాలా పేరు పొందిన అయ్యగారు ఆయన. మన వారి మధ్య చాలా ప్రేమతో పరిచర్య చేసి ఆ దినాల్లో చాలా మందిని ప్రభులోనికి నడిపించాడు. అక్కడ మెథడిస్ట్ చర్చ్ ఇప్పుడు ఉన్నది కదా, అదే చర్చ్, పాత చర్చ్ ఉండే అక్కడికి చాలా మందిని నడిపించేవాడు. ఆ నడిపించిన వారిలో ఒకరు మా అమ్మ నాన్న, వీరు కూడా అక్కడికే వెళ్ళేవారు. అక్కడ ఆ విధంగా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ సహవాసానికి వెళ్తూ ఉండేవారు. రెగ్యులర్గా మాణిక్యమయ్య గారు చాలా మందిని దర్శిస్తూ, మన ప్రాంతీయుడే, కరీంనగర్ డిస్టిక్ ఆయనది కనుక మన భాషలో మన వారితో మాట్లాడుతూ చాలా ప్రేమించిన అనుభవం తన చరిత్రలో చూశాము. మేము చిన్నగున్నప్పుడు కూడా కొంత చూసినట్లుగా జ్ఞాపకం ఉన్నది, కానీ అంత అనుభవం లేదు ఆయనతో. కానీ చాలా పేరున్నది, ఆయన చరిత్ర చదివాను.
ప్రారంభికుడు ఆయనే. అక్కడ మెథడిస్ట్ చర్చ్, తెలుగు చర్చ్ ప్రారంభికుడు ఆయనే. అక్కడ మా నాయనగారి క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇక కొంతకాలానికి అక్కడే డిఎల్ జీవరత్నం కూడా సహవాసం చేసేవాడు మెథడిస్టులో. అందరూ అక్కడే. ఆ తర్వాత జీవరత్నం గారు ఈ మరాఠీ బ్రదర్ అండ్ సంఘాలతో కొంత సంబంధం కలిగి పిఎల్ పాటోలే అనే ఒక మంచి సేవకుడు ఉండేవాడు. అతను తెలుగు వారిని చాలా ప్రేమించి జీవరత్నం గారితో పరిచయమై జీవరత్నం గారు వారి ద్వారా వాక్యం విని దీనికంటే అది ఖచ్చితమైన బోధ, రక్షణ అనుభవం అందులో ఉన్నదని గ్రహించి బ్రదరన్లోనికి చేరిపోయి వారితో కలిసి సహవాసం చేసి కొంతకాలానికి జీవరత్నం గారు తెలుగులో 1961లో వర్లిలో సంఘ స్థాపన చేశాడు. బ్రదరన్ సంఘ స్థాపన తెలుగులో ఎప్పుడు జరిగిందంటే 1961 సంవత్సరంలో బాంబేలో. అది డిఎల్ జీవరత్నం గారి ద్వారా జరిగింది. ఇక అక్కడికి కొంతమందిని వారు జీవరత్నం గారు కూడా చాలా ప్రయాసపడిన వ్యక్తి. దివారాత్రులు వారు ప్రయాసపడ్డారు. సువార్త ప్రకటించడంలో చాలా ధైర్యం కలిగిన వాడు. భాష వచ్చినా రాకపోయినా ఆ భాష నేర్చుకుని హిందీ, మరాఠీ, తెలుగులో చాలా ప్రయాసపడ్డాడు. ఎక్కడంటే అక్కడ వీధుల్లో నిలిచి మాట్లాడాడు. ఏమి సిగ్గుపడలేదు, భయపడలేదు. ప్రతి ఆదివారం సాయంకాలం తాను మన తెలుగువారు ఉన్న స్థలాల్లో కొందరిని తీసుకెళ్ళి అక్కడ పాట పాడి నిలిచి వాక్యం చెప్పేవాడు. రోడ్ల మీద కూడా మరాఠీలో చెప్పేవాడు. చాలా మంచి అనుభవం. వారిని కూడా ఎన్నటికీ మర్చిపోలేము ఆయన సేవలు. అలాగూ వారు పరిచర్య చేస్తూ ఉండగా మా అమ్మ మొదట దొరికిపోయింది వారికి. సో అక్కడ ఎంబి జాన్ గారు అని ఉండేవారు. వారు ఎక్కువగా గృహాలు దర్శిస్తూ పరిచయాన్ని బట్టి ప్రభులోనికి నడిపించడం వారు చేసేవారు జీవరత్నం గారితో. అప్పుడు మా అమ్మ మొదటిగా నమ్ముకొని ఈ బ్రదరన్ సహవాసానికి వెళ్ళాలనే ప్రేరేపణ కలిగి ఉండే. ఆ తర్వాత మా నాయనగారు కూడా వారితో కలిసి ఇక ఆ వాక్యాన్ని విని ఎరిగి నిజముగా రక్షణ అనుభవానికి వచ్చాడు. ఆ తర్వాత తాను కూడా బ్రదరన్ సంఘములో, వర్లి సంఘములో సహవాసం చేస్తూ కొనసాగారు. అక్కడ మనవారు చాలా మంది మెల్లమెల్లిగా ఆ సహవాసములో ఉన్నవారు చాలా మంది ఉండిరి అప్పుడు. మేము చిన్నప్పుడు కూడా మమ్మను కూడా వారు వెంట పెట్టుకునేవారు. ఎప్పుడు మమ్మను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదు. చిన్న వయసు నుండి మమ్మలను వారు సహవాసానికి తీసుకెళ్లారు. అనుభవములో వారు ఆ వర్లి సంఘములో ఎదిగారు చాలా కాలం. అక్కడ పరిచర్యలు కూడా వారు ఉన్నారు. పరిచారకుడుగా వారు పనిచేశారు. జీవరత్నం గారు చాలా మంది, అంటే ఆ మందిరము పట్టకపోవు అంత ఎక్కువ మంది ఆ దినాల్లో రక్షింపబడిన వారు, చదువరులు. తర్వాత మెల్లిమెల్లిగా కొందరు వేరే సహవాసాలకు తొలగిపోయారు. తర్వాత బాంబేలో దూరం నుండి వచ్చే వారందరినీ అక్కడక్కడ సంఘాలు ఏర్పాటు చేసి గోరేగాంలో, ఘాట్కోపర్లో, శాంతాక్రూజ్లో ఏర్పాటు చేసి అక్కడే సంఘాలు ఏర్పాటు చేశారు. కనుక మళ్ళీ చాలా మంది వారున్న స్థలాల్లోనే సంఘాలుగా కూడుకోవడం జరుగుతూ వచ్చింది. నాయనగారి సంఘంలోనే ఎదుగుతూ పరిచర్యలో సాగుతూ ఆరాధనలో మాట్లాడడం కూడా నేను చూశాను వారిని చిన్నప్పుడు. ఆ తర్వాత గృహ పరిచర్యలకు కూడా జీవరత్నం గారు పంపేవాడు. చాలా మంది పరిచారకులు ఉండేవారు కనుక ఇద్దరిని ముగ్గురిని వారు పంపేవారు. చాలా అప్పుడు ఈ ఆశీర్వాదం వాళ్ళు కూడా అక్కడ సాతరస్తలు ఉండే, అక్కడ కొన్ని గృహాలు ఉండే. సో అక్కడ అలాగూ వెళ్ళేవారు వీరు. రోజు కార్యక్రమం రాసేవాడు జీవరత్నం గారు. ఆదివారం అయిపోగానే వారమంతా జరిగే పరిచర్య ఒక్కడే అన్ని చోట్లకి వెళ్ళలేడు కదా, కనుక ఇద్దరిని పంపి అలాగూ పరిచర్య
చాలా జరిగింది. చాలామంది ఆ దినాల్లో నమ్మకంగా చదువు లేకపోయినా జీవరత్నం గారు గూడా ఎక్కువ చదువుకోలేదు. కానీ బైబిల్ జ్ఞానము, తెలుగు జ్ఞానము రాయడం, మాట్లాడడం చాలా ఉండింది ఆయనకు. ఆ దినాల్లో ఎక్కువ చదువుకోని వారి ద్వారా చాలా పరిచర్య జరిగింది. ఇప్పుడు చాలా చదువుకున్న వారి ద్వారా పరిచర్య లేదు. వారు సువార్త జెప్పి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించారు. చాలా మంది మేడిపల్లి గ్రామస్తులుండ్రి ఆ సంఘములో. తర్వాత కొంతకాలానికి మిల్స్ అన్నీ ఆహ్, బంద్ అయిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు అక్కడి నుండి మేడిపల్లి. మేడిపల్లి గ్రామం అంటే నా భార్య మార్త వాళ్ళ ఊరది. కనుక 73లో అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఈ వెళ్ళిన వారందరూ అక్కడ ఉండడం, జీవరత్నం గారు గూడా వారితో అక్కడ వెళ్ళి కొంత పరిచర్య జేసి మొట్టమొదట 73లో అంటే మిల్లు బంద్ గాకముందే చాలామంది రిటైర్ అయిన వారు ఉండడాన్ని బట్టి 73లోనే అక్కడ ఒక సంఘాన్ని వారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలామంది అక్కడికి వెళ్ళి సహవాసం అక్కడ ఉన్నది. ఇప్పటికి మేడిపల్లిలో సంఘం ఉన్నది. ఇలాగూ మనం గూడా మా నాయన గారు గూడా ఇక్కడుండి అలాగూ యోహానన్న గారు, జాన్ ఇస్రాయేల్ గారు వీరంతా అక్కడున్న వారే. మరి లాజరు వాళ్ళ అమ్మ దేవరమన్న, కరుణక్క వీళ్ళంతా అక్కడ సహవాసం చేసిన వారు. మరి కొందరు ఉండుండొచ్చు. కొంతకాలానికి అక్కడ కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. మా నాయనగారు సహవాసం మానుకొని ఉండిపోయాడు. ఉండిన తర్వాత కొంతకాలం అలాగే గడిపాడు. కొంతకాలం మళ్ళీ మెథడిస్ట్‌కు వెళ్ళడం. మేమప్పుడు చిన్నగున్నయి. ఎక్కువ వయసు లేదు మాకు. స్కూల్లో ఉన్నామని. కొంతకాలం అలాగే ఉండిన తర్వాత వీరు ఒక ఇంటిలో కూడుదామని అక్కడి నుండి మరికొందరు బయటకొచ్చేశారు. కూడుకోలేక, అక్కడ ఉండలేక. సో, 4 కుటుంబాలతో ఒక సంఘాన్ని ఏర్పాటు జేశారు. మన సంఘము 4 కుటుంబాలతో ప్రారంభమైంది ఒక ఇంటిలో. 1977లో. అదే ప్రారంభం. నాటి నుండి మా నాయన గారు, యోహానన్న గారు, తర్వాత జాన్ ఇస్రాయేల్ గారు గూడా మరికొందరితో వారు పరిచర్య జేస్తూ చాలా ప్రయాసపడ్డారు ప్రారంభ దినాలు. 4 కుటుంబాలతో ఎన్ని కుటుంబాలు చేరిపోయాయో చూడండి. ప్రయాసపడకపోతే జరగదు. అందరూ చాలామంది నూతనంగా నమ్ముకున్న వారే. ఆల్రెడీ నమ్ముకున్న వారు, చేరిన వారు కొందరు. కానీ నూతనంగా ప్రభువుని ఎరగక ఉన్నవారు, నమ్ముకొని వచ్చిన వారు చాలామంది. 1977 నుండి 1997 వరకు మా నాయన పరిచర్య సేవాకాలం 20 సంవత్సరాలు. ఈ కాలంలో చాలా పరిస్థితులు చూశాము, అనుభవించారు వారు, సంఘము అనుభవించింది. కొందరు నమ్ముకున్నవారు దాదాపు మా నాయన చనిపోయిన నాటికి 350 మంది తన ద్వారా బాప్తిసం పొందారు. ఒక బుక్‌లో మెయింటైన్ చేశాడవి. కనుక మాకు తెలుసు అవి ఎంతమంది అనేది. ఒక రిజిస్టర్‌లో వారు రాశారు. ప్రతిసారి ఎందరు బాప్తిసాలు తీసుకున్నారో ఆనాటి నుండి 97 వరకు లెక్క చూస్తే 350 మంది రక్షింపబడి బాప్తిసం తీసుకున్నారు. వారిలో చాలామంది ఊర్లకు వెళ్ళిపోయారు. ఆ దినాల్లో ఎక్కువ మంది బిల్డింగ్ పనులలో ఉన్నవారిని వారు దర్శించి ప్రభులోనికి నడిపించిన వారు గనుక టెంపరరీ వారి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరికెళ్ళేది లేక కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోయిన వారున్నారు. అందులో చాలామంది మరి ప్రభు సన్నిధికి చేరిన వారు. మరికొందరేమో ఇతర సహవాసాలకు ఆకర్షింపబడి కొందరు వెళ్ళిపోయిన వారున్నారు. ఇలాగూ మొత్తానికి చాలా ప్రయాసం, వారి ప్రయాసము చూచిన వారున్నారు. వారితో కలిసి పనిచేసిన వారున్నారు. చాలా సాధారణమైన జీవితం వారిది.
ఇంటిలో కూడా మేము ఎరుగుదుం గనుక వారు చాలా కష్టాలు అనుభవించి మమ్మను కూడా ప్రభువులో ఎదిగించాలనే ఒక భారం కలిగిన వారు. మా చదువులు ఒకవైపు, చదువులలో ఎదగాలనే ఒక కోరిక, రెండవది ప్రభువులో ఉండి ప్రభువులో ఎదగాలనే కోరిక. 2 కోరికలతో వారు చాలా ప్రయాసపడ్డారు. చాలా ప్రేమించేవారు, అదే సమయంలో కఠినంగా శిక్షించేవారు కూడా. 2 విధాలుగా ప్రభువులో మమ్మను పె పెంచడం జరిగింది. ఆ ఫలితమే ఈరోజు ఇలాగూ ప్రభు సేవలో ఉండడం, కేవలం వారి యొక్క కోరిక, ప్రభు సన్నిధిలో వారి ప్రార్థన. మా అమ్మ, నాన్న ఇద్దరు కలిసి తిరిగేవారు. వారిద్దరికీ ప్రభు అనుగ్రహము ఉండింది. సాధారణంగా ఇద్దరు కలిసి తిరగాలంటే అది ప్రభు ఏర్పాటులో ఉంటేనే తప్ప, వారిద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలుగా తిరిగారు. వారితో సహకరించిన పెద్దలు కూడా ఇప్పుడు వారు కూడా మన మధ్యలో లేరు. అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరొక తరాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 3:30 గంటలకు వారు పని ముగించుకునేవారు అక్కడ టాటా మిల్‌లో. 7 గంటల నుండి 3:30 వరకు వారి డ్యూటీ. 3:30 అయిపోగానే మా అమ్మ అక్కడ గేట్ దగ్గరనే నిలబడుతుండే. ఇంటికి రాకపోదురు. అక్కడే 3:30 గేట్ దగ్గర నిలబడితే అక్కడి నుండి వారు పరిచర్యకెళ్ళేవారు. దూర దూర ప్రాంతాలు కాందివిలి, మలాడు, బోరివిలి, మీరా రోడ్, జోగేశ్వరి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ పరిచర్య చేశారు. ఒకరితో మరొకరికి పరిచయం, ఇట్లా పరిచయంతో వారు వారి బంధువుల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడల్లా వీరు వెళ్ళి సువార్త ప్రకటించడం. కనుక 3:30, 4 గంటల నుండి రాత్రి మళ్ళీ 10:30, 11, ఒక్కోసారి 12 గంటల వరకు వచ్చేవారు. ఆ దినాల్లో ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. ఎక్కడెళ్ళినా బస్సులు లేకపోతే ట్రైన్ల ప్రయాణమే. ఇప్పుడు మేము హాయిగా టాక్సీల ప్రయాణం చేస్తుంటాం. మాకా భారం ఏమి లేదు. కొంతకాలం చేశాను నేను కూడా గానీ, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే టాక్సీలు ఎక్కడ పోయినా ఆటో రిక్షాలు. ఇలాగూ చాలా శ్రమ పడ్డారు. దివారాత్రులు వారు ఈ ధ్యానములోనే ఉండేవారు. ఒకవైపు మమ్మను గూర్చిన చింత ఉన్న, సంఘాన్ని, సంఘ పనులను, పరిచర్యను ఎప్పుడూ విడిచి మమ్మను గూర్చి ప్రయాసపడలేదు. మమ్మను గూర్చిన భారము నేను ఎక్కువగా అనుకుంటాను వారు ప్రభువు మీద ఉంచారు. వారు చేయగలిగినంత, చూడగలిగినంత మా కొరకు చేశారు. మా అమ్మ మమ్మను కూడా చాలా భయములోనే పెంచింది. ఆమె కూడా చాలా భక్తిపరురాలు. ఆమెకు చదువు రాదు గాని నేర్చుకున్నది. మా నాయనకు కూడా చదువు రాదు, స్కూల్‌కెళ్ళలేదు. ఇంటి దగ్గరనే ఎవరితోనో నేర్చుకొని, అక్కడ దాదాబాయిచాల్లో ఎవరో ఉండేవారట. అతని దగ్గరికెళ్ళి నేర్చుకొని, తాను నేర్చుకొని మళ్ళీ ఇతరులకు నేర్పే క్లాసెస్ పెట్టేవాడు చిన్నప్పుడు. చిన్న పిల్లలకు, పెద్దవారికి. అలాగూ తన జీవనం గడిచింది. కానీ చక్కగా బైబిల్ చదివేవాడు. మీరు విన్నారు కదా, తప్పులు లేకుండా. ఇప్పుడు ఎంత చదివినా తప్పులే. ఎక్కడ ఆగాల, ఎక్కడ పోవాలనేది అర్థం కాకుండా చదివేవారు చాలా మంది ఉన్నాం. బైబిల్ ఎప్పుడైనా చాలా స్పష్టంగా చదవాలి. వారు అన్యులుగా ఉన్నప్పుడు చాలా పేరు కలిగిన వారే. నాటకాల్లో, భాగవతాల్లో పనిచేసి ఆ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నవాడు. దేవుడు ఆ కృపావరం కూడా ఇచ్చాడు. మంచి పాటలు, రాగం, చాలా మంచిగా పాటలు పాడేవాడు. అవన్నీ దేవుడిచ్చిన కృపావరాలను ప్రభు కొరకు ఉపయోగించుకొని ప్రభు సేవలో నిర్విరామంగా, అంటే విరామము లేకుండా కొనసాగాడు. కుటుంబాన్ని కూడా అంతగా పట్టించుకోకుండా అని చెప్పలేము. పట్టించుకున్న కుటుంబము నాకు మొదట అనేది గాక, ప్రభు పని నాకు మొదలు అనే భావన వారు కలిగి ప్రభు సేవలో కొనసాగారు. దాని కారణంగా వారు అహోరాత్రులు భోజనాలు ఇవన్నీ వేరువేరుగా తాను చేయడాన్ని బట్టి తనకు బీపీ మొదలైంది.
షుగర్ లేకుండే కానీ బీపీ. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత హార్ట్ అటాక్ 2 సార్లు వచ్చింది. ఇక మూడవసారికి ఆయన ప్రభు సన్నిధికి అప్పటికప్పుడే అకస్మాత్తుగా చేరిపోయాడు. ఊరిలో ఉన్నప్పుడు ఒకసారి, మరి 2, 3, 4 నెలల తర్వాత బాంబే రాగానే మళ్ళీ ఒకసారి అటాక్ వచ్చింది. ఇక మూడవసారి ఒక కూడికలో ఉండగా వారు ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఈ అనారోగ్యాన్ని బట్టి మేము హెచ్చరించేవారం వారిని. నీవు ఇప్పుడు ఎక్కువగా తిరగొద్దు, ప్రయాసపడొద్దు. డాక్టర్లు మాకు చెప్పారు. ఈయన ఒక 2 సంవత్సరాలు బ్రతుకుతాడన్నారు. ఒక డాక్టరు, తెలిసిన డాక్టర్ దగ్గరికెళ్తే ఒకసారి, రెండోసారి అటాక్ వచ్చిన తర్వాత చూయించినప్పుడు ఇక ఈయన 2 సంవత్సరాలు ఎక్కువగా మాక్సిమం బ్రతుకుతాడు. అది సంపూర్ణంగా ఆయన కేర్ చేసుకుంటే. అంటే ఎక్కడ ఎక్కువ తిరగొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు. ఇవన్నీ చెప్పినప్పుడు అవన్నీ లెక్క చేయలేదు. ఇక ఎట్లయినా చనిపోయేదే కదా! 2 సంవత్సరాలైనా, 6 నెలలైనా, నెలైనా పోయేదే గనుక ఇక ఊరికే కూర్చొని చనిపోతే ఏం లాభం అనుకున్నా. అవన్నీ లక్ష్య పెట్టకుండా ఉన్న దినాల్లో మరి ఎక్కువగా ప్రయాసపడడం ప్రారంభించారు. కొన్నిసార్లు మేము మందిరంలో గూడా మాట్లాడకుండా కొన్ని దినాలు కూర్చోబెట్టాం. కానీ దేవుని కృప, అతనికున్న ఆసక్తి చాలా గొప్పది. అతనికున్న ప్రేమ చాలా గొప్పది. ఈరోజు చాలామంది ఆయన ప్రేమను ఎరిగిన వారు, అనుభవించిన వారు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది అక్కడ కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్తే, నేను వారిని మర్చిపోయాను. నేను ఎక్కువగా తెలియదు గానీ, వారు మా నాయనను జ్ఞాపకం చేసేవారు. నాకు గలుస్తారు తెలంగాణ వెళ్ళినప్పుడు. ఈ కరీంనగర్ అటు ప్రాంతాల్లో, మెదక్ జిల్లా ప్రాంతాల్లో తిరిగినప్పుడు కొందరు కలిసి మాట్లాడతారు. ఇలాగూ మంచి ప్రేమ కనుపరిచినవాడు, బహుగా ప్రయాసపడినవాడు, చాలా సామాన్యమైన జీవితాన్ని జీవించినవాడు. మమ్మను చాలా ఎదిగించాడు. మంచి విద్యాభ్యాసాలు, మంచి ఉద్యోగాలు, ఇక ఏదైనా దేవుని కృపచేత చక్కగా తాను జీవించగలుగుతాడు అనే దినాల్లో ప్రభు సన్నిధికి పిలుచుకొని ఇంతకంటే శ్రేష్టమైన రాజ్యాన్ని దేవుడు ఇవ్వగోరాడు గనక తీసుకెళ్ళాడు. కానీ మాకు ఒక కుటుంబముగా, అయ్యో ఇక్కడ ఉంటే బాగుండేది, ఇప్పుడు మేము కార్లలో తిరుగుతున్నాం, మేము మంచి మంచి పెద్ద పెద్ద గృహాల్లో ఉంటున్నాం. ఒకప్పుడు ఒక చిన్న గృహములో 10 ఫీట్ బై 10, 10x10లో 3 కుటుంబాలుగా మేము జీవించాం. మేము మరొక 2 కుటుంబాలు కలిసి ఒకే ఇంటిలో ఉండేవారం. అలాగూ గడిపిన తన జీవితం త్వరలోనే ముగించిందనే ఒక బాధ మేము కలిగి ఉంటిమి. కానీ దేవుని మహాకృప, వారు చేసిన పని ఫలితం ఈ రోజుకు మనం చూస్తున్నాం. పైగా అనేకులు ఆయనను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి మాట్లాడుకోవడం. ఇప్పటికి కూడా ఇప్పుడున్న మేమంతా చిన్న చిన్న వారం, ఇప్పుడు వీరు కూడా చెప్పగలుగుతారు. అలాంటి మంచి సాక్ష్యాన్ని మన మధ్య ఉంచిపోయారు. చాలా విషయాలు ఆయనను గూర్చి చెప్పడానికి ఉన్నాయి. కానీ సేవను గూర్చి, ప్రభు పనిలో ఉన్న స్థితిని మనము జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. చాలా మంచి మాదిరికరమైన జీవితాన్ని వారు మన ముందుంచారు. దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యాన్ని చదువుకొని వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, దేవుని వాక్యములో ఒక మాట మనకు హెచ్చరికగా ఉన్నది. దాన్ని చదివి కొంత గ్రహించి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీపైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి.
దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనము ఈ వాక్యాన్ని చాలా చక్కగా గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో చాలా మంచి అంశాలు ఆఖరి అధ్యాయములో పౌలు గారి ద్వారా వ్రాయబడింది. ఈ పత్రిక పౌలే రాశాడు. కొందరు సందేహిస్తారు మరొకరు రాశారని, కానీ చాలా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికని ఉన్నది ప్రారంభములోనే. ఈ 13వ అధ్యాయములో మొదటి 3 వచనాలు ఒక సామాజిక జీవితాన్ని గూర్చిన విషయాలు. 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఒక కుటుంబ జీవితాన్ని గూర్చిన విషయాలు. 7వ వచనం నుండి ముందుకు ఒక సంఘ జీవితాన్ని గూర్చిన విషయాలు మనము ఆలోచించవచ్చు. చాలా చక్కగా వ్రాయబడింది మనం ధ్యానిస్తే. ఇప్పుడు మనము 7వ వచనాన్ని చదువుకున్నాం కదా. ఇది మన సంఘ జీవితములో, ఆత్మీయ జీవితములో మనము గ్రహించవలసింది. మనం ఎవరిని జ్ఞాపకం ఉంచుకోవాలి? ఎవరిని జ్ఞాపకం ఉంచుకోవాలన్నాడు చెప్పండి? దేవుని వాక్యమును మీకు బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోవద్దు. తరాలు గతిస్తాయి. మన సంఘము 77లో ప్రారంభమైంది. ఒక తరము గతించారు. మన మధ్య పరిచర్య చేసిన వారు నాయన గారేమి యోహానన్న గారు, ఇజ్రాయేల్ గారు, జాన్ ఇజ్రాయేల్ గారు, వీరు ప్రభు పనిలో కొనసాగారు. లూకా గారు కొంతకాలం ఉన్నారు. వారి తరం గతించిపోయింది. కానీ వారు మనకు బోధించారు. కొన్ని దేవుని వాక్యం బోధించారు, వారి జీవితాన్ని బోధించారు మనకు. వారి జీవితం కూడా మనకు ఒక పాఠమే. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం, సాక్ష్యం చెప్పుకుంటున్నాం అంటే ఊరికే ఏదో తెలుసుకొని ఎమోషనల్గా అవడానికి కాదు, కానీ వారిలో మనము కొన్ని నేర్చుకోవాలి. నేనైతే ప్రతి ఒక్కరిలో, ఒక సేవకుల్లో ఎన్నో మనం చూస్తే ఎన్నో లోటుపాట్లు కూడా కనిపిస్తాయి మనకు. కానీ అది మన పని కాదు. మంచితనాన్ని గ్రహించాలి. మనం నేర్చుకునే వాటిని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుడి అన్నాడు. వారి ప్రవర్తన ఫలము, వారి విశ్వాసమును, ఈ రెండు చూడాలి మనం. వారు ప్రవర్తించి జీవించిన కాలము, దాని తర్వాత ఎలాగూ ఫలితం ఉన్నది. ఆ తర్వాత వారి విశ్వాసం ఎలాగున్నది, ఇదే చూడాలి. కానీ వారు ఏం చేశారు, ఎప్పుడో ఏదో చేశారు. కొందరు కొన్ని ఇలాగూ నెగటివ్గా చాలా ఆలోచనలు చేస్తారు మనుషులను గురించి. ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు. మనమే అనుకుందాం, మనం చెప్పుకోగలుగుతామా? కానీ అది కాదు జ్ఞాపకానికి తెచ్చుకునేది. దేవుడే వాటన్నిటినీ తుడిచివేసేశాడు. మర్చిపోతాడు. దేవుడే మర్చిపోయినప్పుడు ఒక మనుషుడు ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి? యేసు ప్రభు రక్తములో కడగబడుట వలన మనకున్న భాగ్యం ఏంటంటే, మన చెడు అంతా దేవుడు మర్చిపోయాడు. మనకున్న లోపాలన్నీ దేవుడు తుడిచివేసి మర్చిపోయాడు. లోటుపాట్లు తీర్చి సరిచేసిన దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చినవాడు. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం అన్నాడు. నీతిమంతులుగా జీవించాలి. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. దాని కిందనే ఒక వచనం ఉన్నది, ఒక మాట ఏమున్నది చూడండి. భక్తిహీనుల పేరు అసహ్యము పుట్టించును అన్నాడు. ఎక్కడ? సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటది, 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్నాడు. దాని కింద భక్తిహీనుల పేరు అసహ్యము పుట్టించును. భక్తి గల వారంగా, నీతిమంతులంగా జీవించాలనేది మనం నేర్చుకోవాలి. మన మట్టుకు వీరిని మనము జ్ఞాపకం ఎవరిని చేసుకోవాలి? మన పైన నాయకులుగా ఉన్నవారు, మనకు వాక్యము బోధించిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలాన్ని, వారి విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు ప్రవర్తన ఫలం అంటే వారు చేసిన పని ఉన్నది చూడండి. ఈ పని ఫలితం మనకు కనిపిస్తున్నది.
ఆ పని ఫలితం మన కుటుంబాల్లో కనిపిస్తుంది, ఆ పని ఫలితం సమాజంలో కనిపిస్తుంది, ఆ పని ఫలితం సంఘములో కనిపిస్తుంది. వాటిని లక్ష్య పెట్టాలి కానీ మరొకటి మనం ఏవేవో ఆలోచించుకొని మాట్లాడడం కానీ ఆలోచన చేసుకోవడం కానీ మనకేమీ ప్రయోజనం ఉండదు. వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క మాదిరిని మనం అనుసరించాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు. నా మట్టుకు నేను కొందరు సేవకులను చాలా ఎరుగుదును. వారి నుండి ఒక్కొక్క మాటను నేను గుర్తిస్తాను. డిఎల్ జీవరత్నం గారిని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను. మా నాయనను కూడా అంత చేసుకోనొచ్చు కానీ ప్రతి సేవలో నేను ఆయనను జ్ఞాపకం చేసుకుంటాను. సేవకు అసలు మాదిరికరమైన వ్యక్తి ఆయన. నేను గ్రహించాను సేవకు మాదిరిక. ఎంత ప్రయాసపడేవాడంటే అంత ప్రయాస. వృద్ధాప్యములో కూడా ఆయన ఎంత ప్రయాసపడి బస్సులెక్కైనా ఆటోలు బట్టైనా నేను వస్తాను అని ప్రయాసపడ్డాడు. మేమే కొన్నిసార్లు వద్దయ్యా వద్దు, నీకు నడవరాదు, అంత దూరం ఎట్లా వస్తావు, వృద్ధుడవైపోయావు అన్నా, లేదు లేదు నేను వస్తానని ఆసక్తి చూపినవాడు. వచ్చేవాడు, ట్రైన్ ఎక్కించేవారు ఆయన. నాకు ఒకసారి జ్ఞాపకం ఉన్నది. దాదాపు 2007 సంవత్సరమా 8 తెలియదు. సర్వపురంలో మందిర నిర్మాణం చేశారు. మందిరము వాళ్ళు ఇనాగరేట్ చేసడానికి మనం పిలిచారు. జీవరత్నం గారు చాలా వృద్ధుడు అయిపోయాడు అప్పుడు. కానీ ఆ ఎఫ్రాయిం గారికి చాలా ప్రియమైన వాడు ఆయన. తనను కూడా ఆహ్వానించాడు రమ్మని. కానీ ఎలా వస్తాడు, చాలా ఇబ్బంది అనుకున్నారు. మేము కూడా అనుకున్నాం ఎలా వస్తాడు, ఆయన వృద్ధుడు అయిపోయాడు రాడు అనుకున్నాం. కానీ ఆయన అలానో వచ్చేసాడు అక్కడికి. ఆయన కూర్చోవడం కూడా వీల్ చైర్ లాగా కూర్చోబెట్టే పరిస్థితి ఉండే అప్పుడు. అంటే పరిచర్య సేవను కూర్చిన ఎంత భారం కలిగి ఉన్నాడు. ఇంకా ఇతర విషయాలు మనం ఆలోచించుకుంటే ఎంతో బాధ కలుగుతుంది, కానీ అవన్నీ ఆలోచించుకోవడానికి కాదు. మనకు వారి జీవితంలో ఒకటి మనకు మాదిరిగా దేవుడు ఉంచిపోయాడు. ఏంటంటే వారిని ఉంచిపోయాడు వారిలో ఉన్న ప్రయాసం. మా నాయన గారిలో కూడా నేను చూసింది చాలా ఎక్కువ. అంటే ప్రేమ చూశాను నేను. ఆయన లాంటి ప్రేమ అసలు చూపలేం మేము. నేను చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను అప్పటి నుండి. ఎప్పుడైతే మా నాయనగారు 97లో పోయాడో భారం నా మీద ప్రభు ఉంచాడని నేను గుర్తించాను. ఈ భారం మోయడానికి యోగ్యతలు కావాలి కదా. మా నాయన లాంటి ప్రేమ నాకు లేదే అనుకున్నాను. నేను ఎంతో కోపిష్టి, ఇంటాలరెన్స్, నాకు పేషెన్స్ ఉండకపో, సహించుకునే సహనం లేకుండే, చాలా కోపగించులోనే మా అమ్మ నాన్న మీద, మా అమ్మ మీదకి కోపగించుకునేవాడు. ఎవరి మీద అంటే వారి మీద కోపగించుకునేవాడు. కోపం ఎక్కువ నాకు. ఎంత రివర్స్ చూడండి, ఆయనకు ప్రేమ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. ఎలా కుదురుతుంది ప్రభు పని, ప్రభు సేవలో ఎలా కొనసాగుతాం? అయినా ప్రభు ఒత్తిడి చేశాడు. ఈ పని, ఈ భారాన్ని నేను భరించాలనే ఒత్తిడి నాకు జరిగింది. ప్రభు ద్వారా ప్రేరేపించబడ్డాను కనుక ప్రభువుకి అప్పగించుకున్నాను. నాటి నుండి నేను కూడా మా నాయనలో ఎందును బట్టి ఇంత అనేకులను ప్రభు సన్నిధికి నడిపించగలిగాడు అని నేను పరిశీలన చేయగా ఆయనలో ఉన్న ప్రేమ నాకు గుర్తొచ్చింది. కనుక ఆ ప్రేమను నేను కలిగి ఉండాలనేది ఆ నాటి నుండి నేటి వరకు ప్రయాసపడుతున్నాను. అయినా ఆయనంతటి ప్రేమ జీవితాన్ని నేను పొందలేను. కనుక ఒక్కొక్కరి జీవితంలో వారి సేవా జీవితం, వారి వాక్య అనుభవంలో ఉన్న అనుభవం, వారి జీవిత విధానం. యోహానన్న గారు చాలా మౌనంగా ఉండేవారు. చాలా మాదిరికరమైన జీవితాలు వారు ప్రయాసపడేవారు. మౌనంగా ఉన్న ప్రభు పని పట్టుదల. మా నాయన గారితో మా అమ్మ గేటు దగ్గర నిలబడుతుండగా మా నాయన యోహానన్న కూడా అక్కడనే నిలబడి వారందరూ కలిసి వెళ్ళేవారు. ఎన్నోసార్లు ఈ అనుభవాలు చెప్పాడు మాకు. ఇలాగూ ఈ వాక్యాన్ని మనము గ్రహించినట్లయితే వారి ప్రవర్తన ఫలితం, వారి విశ్వాస జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక మన పైన నాయకులుగా ఉన్నవారు ఎప్పుడు వారిని చిన్న చూపు చూడదు, చిన్నగా ఆలోచన చేయదు. వారు మనకు వాక్యాన్ని బోధించారు, వారి ప్రవర్తన ద్వారా మనకు బోధించారు, వారి సాక్ష్యము ద్వారా మనకు బోధించారు.
వారిని జ్ఞాపకం ఉంచుకొనుడే అని రాశారు. ఇదే మన జీవితాల్లో ఎప్పుడు మరవద్దు. దేవుని వాక్యాన్ని మనం ఘనపరచాలి. దేవుని యందు ప్రభు పనిలో ప్రయాసపడిన వారిని ఘనతకు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో వారి మాదిరిని కలిగి ఉండడానికి ప్రయాసపడాలి అనేది నేర్చుకోవాలి. సంపూర్ణంగా పౌలు వలె మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలిగిన వారు లేకపోయినా, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పగలిగిన వారు లేకపోయినా, తమ జీవితాల్లో అనేక విషయాల్లో మాదిరి కలిగి మాదిరి చూపిన దైవ సేవకులు, దేవుని భక్తులు ఎందరో మన ముందున్నారు. ఆ వరుసలో మా నాయన గారు ఒకరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతిస్తున్నాం. ఇంకనూ వారు ఉంచిన ఈ పరిచర్య బహుగా అభివృద్ధి చెంది ఎదుగునట్లుగా మనము ప్రార్థనాపూర్వకంగా ప్రయాసపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. నేడు మీ మహాకృప చేత నాయన గారు సొలొమోను మీ మహిమలో చేరి 27 సంవత్సరాలు గతించిపోయింది. వారు ఎంతో అనుభవం కలిగి ప్రయాసపడి పనిచేశారు. అలాంటి అనుభవంతో మేము లేకపోయినా మీ మహాకృప చేత సంఘాన్ని మీరు సంరక్షిస్తూ పోషిస్తూ నేటికి ఈ విధంగా కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వారి సేవను బట్టి, వారి జీవితాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకెందరికో మాదిరిగా తన ప్రేమను చూపిన వారు ఈరోజు మీ మహిమలో ఆనందిస్తుండగా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మేమును మా పైన నాయకులుగా ఉన్నవారిని, మాకు వాక్యము బోధించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలితమును, వారి విశ్వాసమును మేము అనుసరించి నడవడానికి మాకు తోడై ఉండండి. మమ్మను మేము తగ్గించుకొని దీనులమై అనేక విషయాలు నేర్చుకోవడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ముగించుకొని మా గృహాలకు వెలుస్తుండగా తోడై ఉండండి. సహోదరులు అల్మెడ కంపౌండ్ మందిరానికి క్షేమంగా అందరూ చేరుకున్నట్లు కృప చూపమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క